వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలతో పవన్ ముఖాముఖి. 85,000 కోట్లతో క్రూడ్ ఆయిల్ రవాణా, నౌకల కొనుగోలు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పూర్వీకులు కాశ్మీరీ పండితులు. బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తల కృషి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నీతోటి ఉన్న మాజీ మంత్రులు వారి నియోజకవర్గంలో సిద్దిపేట, సిరిసిల్ల ఏ విధంగా అభివృద్ది చేశావు, నీవు మంత్రిగా ఉండి ధర్మపురి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ది చేశావో చెప్పాలని సిద్దిపేట, సిరిసిల్లకు వెళ్లి చూద్దాం, అక్కడ అభివృద్ది ఎలా జరిగిందో, బస్సులు కూడా మేమే పెడతామని అడ్లూరి అన్నారు. 2004 ముందు నీ ఆస్తులెంత, 2023 తర్వాత నీ ఆస్తులెంతో చెప్పాలని సింగరేణి DMFT నిధులు ఎక్కడికి వెళ్లాయి, సిద్దిపేటకు, గజ్వెల్ కు DMFT నిధులు తీసుకుని పోతే నీవెందుకు మాట్లాడలేదు, మెగా కంపెనీకి నీకు ఒప్పందమేంటి, అన్నిటి మీద ఫిర్యాదు చేస్తామని, బయటికి తీస్తామని, ఇక 20 సంవత్సరాల రాజ్యం ఏలావు, పార్లమెంటు ఎన్నికల్లో నీకు ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదు, 2004 నుండి ఓడినా గెలిచినా నేను ప్రజల మధ్యనే ఉన్నానని అడ్లూరి చెప్పుకొచ్చారు. 2018లో వాత పెట్టింది. గెలిచినాక నన్ను ఓడగొట్టి నా తినే అన్నం గుంజుకున్నావు, అయినా సప్పుడు చేయకున్నాం. ఇవాళ ప్రజలు 22,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే గెలిచిన 15 ఏళ్లకు ఇంత ఆక్రోశం వచ్చుకుంటా, ఇంత ఆవేశం వచ్చుకుంటా, నీ తోటి ఎమ్మెల్యేలు, నీ తోటి మంత్రులు ఏ విధంగా అభివృద్ధి చేసిన విషయం మర్చిపోయి, నీ యొక్క DMFT నిధులు పట్టుకపోయి విచ్చలవిడిగా పట్టుకపోతా అంటే మాట్లాడకుండా, ఇక్కడ మేడారం రిజర్వాయర్ నీళ్లు పట్టుకపోతుంటే మాట్లాడకుండా, అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్ అని 1000 ఎకరాల భూమికి కేవలం 9 లక్షలు ఇస్తే పక్క చూపదానికి కలిసి 20 లక్షలు ఇస్తే మాట్లాడకుండా, నీ ఆస్తులు 2004 ముందు ఎంత, 2023 తర్వాత నీ ఆస్తులు ఎట్లకెళ్ళి వచ్చినాయి ఆస్తులు? హైదరాబాద్లో ఇల్లు బాగా అన్నీ కూడా మొత్తం రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదికిస్తా, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాస్తవాలు బయటపడతాయి, తెలుస్తుంది. మన సిమియన్ కాలేజీకి సంబంధించిన DMFT నిధులు ఎక్కడికి పోయినాయి? నీకు సొయ్యి ఉన్నదా? నీకు సిద్దిపేట 1,500 కోట్ల రూపాయలు పట్టుకుపోతాడా శ్రీ హరీష్ రావు? 2,000 కోట్ల రూపాయలు మన గజ్వేల్ పట్టుకుపోతాడా ముఖ్యమంత్రి? నువ్వు మాట్లాడవా? నువ్వు ఈ జిల్లాకు మంత్రిని, ఈ రాష్ట్రానికి మంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి, మైనార్టీ మంత్రిని, సీనియర్ లీడర్ను, నా DMFTకి సంబంధించిన నిధులు ఏదైతున్నాయో, స్మీన్ కాలేజ్ సెషన్ నిధులు ఏదైతున్నాయో, నా జిల్లాకు చెందాల్సిన నిధులు నువ్వు నాకు ఇవ్వకుండా నా ప్రాంతానికి ఎట్లా పట్టుకోపోతావు? హరీష్ రావు ఎట్లా పట్టుకోపోతావు? KTR ఎట్లా పట్టుకోపోతా ముఖ్యమంత్రి గారని చెప్పి నువ్వు అడగవా? నిలదీయవా? సరే నువ్వు ఒక పట్టుకో, 1,000 మంది పట్టుకోపో, 12 మంది నాకు ఇవ్వని అడగవా? నా నీళ్ళు మేడారకాలు పట్టుకపోతాను, ఇక్కడ వచ్చి గెస్ట్ హౌస్ రాత్రి వచ్చి వండుకుంటాను, నాకు 50% నాకు 50% నీళ్ళు పట్టుకోపోను అడ్డం తిరిగావా? 3వ TMC దగ్గర 1000 ఎకరాల భూమి తీసుకుంటాను, పక్కన ఉన్నటువంటి ఏవైతే చొప్పదండిలో 20 లక్షల ఎకరం ఇస్తాను, నువ్వు 7.5-8 లక్షలు నీకు ఎకరం నువ్వు ఎందుకు ఇప్పించినావు? మెగా కంపెనీ నీకున్న లోపాయికార ఒప్పందం ఏంది? ఎందుకు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ అప్గ్రేడ్ చేపించి ఎందుకు 20-30 లక్షల ఎకరం ఇప్పించాలి? నువ్వు చెరువు కట్టను, పెద్ద చెరువు కట్ట, నందిమల చెరువు కట్ట దగ్గరికి ఎందుకు చేసినావు? నువ్వు అన్నీ కూడా ఒకదాని ఒకటి మొత్తం కూడా అన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టపరంగా అన్నిటిగా ఫిర్యాదు చేస్తా. ఇప్పటివరకు నీకు పేపర్ మీద పెట్టలే, ఇప్పుడు పేపర్ మీద పెడతా. ప్రజల కోసం అయినా కష్టం ఉంటే, ప్రజల కోసం ఏంటంటే ధర్నా చేయమని ప్రధాన ప్రతిపక్షగా నేను స్వీకరిస్తాను. ప్రజల పక్షాన్ని న్యాయమైన సమస్య ఉంటే మీకు సరిగా లేకపోతే మా మీద అది ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోతున్నారు, మీరు ఎప్పుడు చేస్తారని చెప్పి మా మీద నిరసన తెలియజేయమని చెప్తాను. మీ దగ్గర కార్యకర్తలు నిగేసి ఏది పడితే అది వ్యక్తిగతంగా దూషణలు చేస్తే, ఇవాళ మేము ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు మాట్లాడి మొదలు పెడితే నువ్వు రాత్రి కూడా ఇంత గడ్డి మంది తీసుకొని తాగుతాను అన్ని మాటలు మాట్లాడతారు. మాట్లాడు గడ్డి మంది రాత్రి కూడా తెప్పించుకురావు అని మందు రాత్రి ఆ పెగులు వేసుకుంటూ అవుతున్నావు. కానీ మేము అట్లా మాట్లాడు, ఆ సంస్కారం లేదు కాదు. ఈశ్వర్ ఇప్పటికైనా జర బుద్ధి తెచ్చుకో, ఏది పడితే అదే మాట్లాడకు. కానీ 5 సంవత్సరాలు కానీ
అప్పుడు మాకు మాట్లాడప్పుడు అప్పుడు మాట్లాడదాం, నువ్వు నేను ఇద్దరు మాట్లాడదాం. సబ్జెక్ట్ అభివృద్ధి మీద మాట్లాడు. నువ్వు 20 సంవత్సరాలు రాజ్యం వెళ్ళావు కదా, రేపు 3.5 సంవత్సరాల తర్వాత కూర్చున్నాం. ధర్మారం మీడియా మిత్రులు ఇద్దాం, ఇది అంబేద్కర్ సాక్షిగా, రాజ్యాంగ నిర్మాత సాక్షిగా కూర్చున్నాం, మనం మాట్లాడతాం. నువ్వు 20 సంవత్సరాలకి వెళ్ళి నువ్వు ఇప్పటివరకు ఏం చేయలే, ఇక ముందు చేసే పరిస్థితి కూడా ఏం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో నువ్వు అడ్రస్ లేదు. ఇక నీ పార్టీ నమ్మేటట్టు నీ నాయకులు బాధకు బలిపెట్టుకు వచ్చి కూర్చుంటారు. నీ నాయకులు నీ పక్కన కూర్చుంటారు అంటారు. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే ఆ వీడియో వినిపిస్తే ఇప్పుడు ఊళ్ళో అయిపోతే కొంతమంది కానీ అది వినిపించాను. ఇక అన్నా బాగా కూర్చుంటా, దండం పెడతాం ఏమనుకోకనా అనే పరిస్థితులు కూడా నీ నాయకత్వం నడుస్తా అంటే, నేను 2004 నుంచి ఓడినా గెలిచిన ఇదే కన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళం కానీ ఉప్పుడు పాసం ఉండి కాంగ్రెస్ జెండా పట్టుకొని 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మీ పక్షాన మీ సమక్షంలో కూడా కార్యక్రమం చేసినాం తప్ప ఇట్లా మాట్లాడినామన్నా మేము అట్లా. ఎందుకంత ఉక్రోషం ఈశ్వరు, ఎందుకంత ఆవేదన, ఎందుకంత బాధ? నువ్వు రాచరిక పరిపాలన చేస్తున్నామా, రాక్షస పరిపాలన చేస్తున్నామా? చూపెడతావా ఆ 7 మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు? జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిసార్. 33 ఏళ్ల జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేయడం మొదలుపెట్టింది. దేవేంద్ర సింగ్ దిల్హాన్. పంజాబ్లోని ముస్తఫ్గర్ కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హాన్ పాటియాలాలోని కల్సా కాలేజీలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐలతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇక మే 12వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నుల ఫోటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇక తారిక్ హర్యానాలోని కంగర్ఖా గ్రామం. పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. తర్వాత అర్మన్. ఇతడు 23 ఏళ్ల అర్మన్ భారత్ పాకిస్తాన్ యుద్ద సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్ కు చేరవేశాడు. హర్యానాలోని నోహ్లో ఇతన్ని అరెస్టు చేశారు. నౌమన్ ఇల్లాహి. 24 ఏళ్ల ఈ నౌమన్ ఉత్తరప్రదేశ్లోని కైరానా, నౌమాన్ హర్యానాలోని సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్ కు సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులొచ్చేవి. అవి అతడి బావమరిది అకౌంట్లో పడేవి. తర్వాత షహజాద్. ఇతడు ఉత్తరప్రదేశ్లోని మోరాబాద్ కు చెందిన షహజాద్ పాకిస్తాన్, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమ రవాణా చేస్తుంటాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు. నిన్న కూడా దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతన్ని అరెస్ట్ చేసింది. మహ్మద్ ముర్తాజా అలీ. ఇతడు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ కోసం పనిచేయడం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్ ని తయారు చేశాడు. గుజరాత్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. గజాలా. పంజాబ్ కు చెందిన ఈమె పాకిస్తాన్ కు డబ్బులు చేరవేస్తూ ఉండేది. ఈమెది పంజాబ్లోని మలేర్ కోట్లా. యామిన్ మహమ్మద్. ఇతడు పాకిస్తాన్ ఇతన్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇక సుఖ్ప్రీత్ సింగ్. పంజాబ్లోని గురుదాస్పూర్ కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్ ను పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. పంజాబ్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక కరణ్బీర్ సింగ్. ఇతడు పంజాబ్ కు చెందినవాడుగా గుర్తించారు. ఇక ఐఎస్ఐ తోటే సంబంధాలున్నాయి. ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లు తేలింది. పంజాబ్ పోలీసులు గురుదాస్పూర్ లో ఇతన్ని అరెస్ట్ చేశారు.
గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి వెల్లువెత్తిన పెట్టుబడులు రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే పారిశ్రామిక అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రణాళిక తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఇంధన శాఖ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. పరిశ్రమలతో పాటు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్ ట్రాన్స్పోర్టేషన్ దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇక రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలను ముందస్తుగా అంచనా వేసి రోడ్ మ్యాప్ సిద్దం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 3 ఏళ్ల విద్యుత్ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని చెప్పారు. ఇక గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడంలో రాష్ట ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరుకుంది. ఈ డిమాండ్ 2025-26లో 18,138 మెగావాట్లు, 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని, ఆ మేరకు అవసరాలు, అంచనాలు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రధానంగా క్లీన్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజేషన్ పై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత ఉధృతంగా మారిన పరిస్థితుల తరుణంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుటుంబ నేపథ్యానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. పాకిస్తాన్లో అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటిగా పేరు పొందిన షరీఫ్ కుటుంబం వేళ్లు భారతదేశంలోని కశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో విస్తరించి ఉండటం గమనార్హం. ప్రముఖ బ్రిటిష్ రచయిత లైవెన్ అనటోల్ తన పాకిస్తాన్ ఏ హార్డ్ కంట్రీ అనే పుస్తకంలో షరీఫ్ కుటుంబం గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. వారి పూర్వీకులు వాస్తవానికి కశ్మీరీ పండితులని, వారి మూలాలు కశ్మీర్లోని అనంతనాగ్ పట్టణంలో ఉన్నాయని అందులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనా కాలంలోనే షరీఫ్ కుటుంబం కశ్మీర్ నుంచి వలస వచ్చి పంజాబ్లోని అమృత్సర్ నగరానికి సమీపంలో ఉన్న జాతి ఉమ్రా అనే గ్రామంలో స్థిరపడింది. ఈ గ్రామంతో షరీఫ్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, ఇక్కడి జ్ఞాపకాలను వారు ఇప్పటికీ గుర్తుంచుకుంటారని స్థానికులు చెబుతుంటారు. ప్రస్తుత ఉద్రిక్త వాతావరణం తమను కూడా బాధిస్తోందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అభివృద్దికి సైనికులుగా పనిచేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు సోషల్ మీడియా సోల్జర్స్ కు సూచించారు. దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా సోల్జర్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొదటగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి దేవరకొండ నియోజకవర్గం సోషల్ మీడియా సోల్జర్స్ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు సోషల్ మీడియా సోల్జర్స్ కు మార్గదర్శనం చేశారు. ప్రభుత్వం పట్ల ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా సోల్జర్స్ ను తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలను పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అది మన గొప్ప అవకాశంగా భావించాలని చెప్పి
సరఫరా కోసం భారత్ భారీగా నౌకలు కొనుగోలు చేయనున్నట్లు బ్లూంబర్గ్ తెలిపింది. 85,000 కోట్లకు పైగా వ్యయంతో 112 నౌకలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దేశీయ అవసరాలకు పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుండటంతో సొంతంగా నౌకలుంటే ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఇబ్బందులుండవని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2040లోగా ఈ నౌకలను సమీకరించనుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు మాట మంతి అనే స్క్రీన్ గ్రీవెన్స్ ను రేపు ప్రారంభించనున్నారు. ఇందుకు శ్రీకారంగా జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వేదిక కానుంది. ఇక్కడికి వచ్చే ప్రజలతో పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడతారు. వారి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మోదీకి మద్దతిచ్చింది. ఇక ఎన్నికల హామీలో భాగంగా ధరణి స్థానంలో భూభారతి రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని అన్నారు. ఇక రాష్ట నిధుల లేమితో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చాం. జూన్ 2వ తేదీన రాష్ట వ్యాప్తంగా భూముల సర్వేలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం 6,000 మంది సర్వేయర్లను కొత్తగా నియమిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో ప్రతి సర్వే నెంబర్కు తెలిపేలా భూములకు భూదార్ కార్డులిస్తాం. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు గ్రామాల్లోకి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు. భూ సమస్యల పరిష్కారంలో పేదవారికి ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలి. రాబోయే రోజుల్లో ప్రతి నిరుపేదకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది. ఆ క్రమంలో ఆనాడు ఉన్న మన రెవెన్యూ సదస్సు 10 సంవత్సరాల కాలం మార్చిపోయినాం. చిన్న చిన్న సమస్యలు ఆ రోజు రెవెన్యూ సదస్సులో సమస్య పరిష్కారం అవుతుండే. ఇక్కడ ఉన్న మా ఆర్డీఓ గారు, మా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం దానికి ఆస్కారం లేకుండా చేసింది ధరణి. రెవెన్యూ సదస్సులు లేవు. ఈరోజు రెవెన్యూ సదస్సులో భాగంగా అడుగులు వేస్తామని ముందుకొచ్చి స్వయాన రెవెన్యూ మంత్రి గారే ఇలాంటి మన ఉప్పరి తోట గ్రామానికి సంబంధించి ఈ ఊరికి వచ్చి నేరుగా ఈరోజు ప్రజలతోని మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి, ఏమైనా ఉంటాని తెలియజేయడానికి రేపు రాబోయే కాలంలో సులువుగా రెవెన్యూ వ్యవస్థ ఉండాలి. అవినీతి ఎక్కడ కూడా ఉండదు. మీరు మండలానికి సంబంధించి రెవెన్యూ ఆఫీస్ పోయినా అక్కడ రూపాయి ఖర్చు లేకుండా మీ భూమి పత్రాలకు సంబంధించి కానీ, మీ రిజిస్ట్రేషన్కు సంబంధించి కానీ మీ హక్కుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హక్కుగా మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు న్యాయపరంగా ఉన్న భూమిని కాపాడే ప్రయత్నంలోనే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఒకటి అవగాహన కల్పించడానికి, ఈ సదస్సుల ద్వారా ఉన్న చిన్న సమస్యలను పరిష్కారం చేయడానికి కానీ, ఇక్కడున్న రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని దొంగలుగా చిత్రించి ఇచ్చిన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ ఇబ్బంది లేకుండా మరి భూములకు సంబంధించిన అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భావంలోనే మరి మన రెవెన్యూ మంత్రి గారు మన ప్రాంతానికి రావటం జరిగింది. దానితో పాటు వారికి ఈరోజు వారి ఆధ్వర్యంలో మరి 10 సంవత్సరాల కాలం తర్వాత ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి రెవెన్యూ మంత్రి, హౌసింగ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఇవ్వాలి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి. మొదటి దఫగా ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇవ్వాలని, ఆ పేదవాడిని గుర్తించాలని రాజకీయాలు లేకుండా నేరుగా మీరు రేపొద్దున విజయరామారావు గారు ఇచ్చిన లిస్టులో ఈరోజు విజయరామారావు గారు కలెక్టర్ గారికి సమర్పిస్తే మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపి
ఇల్లు లేని నిరుపేదకి ఇచ్చే కార్యక్రమాన్ని మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కానీ విజయరామరావు గారు కానీ ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చే కార్యాచరణ మొట్టమొదటిసారి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా 2-3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచర మంత్రివర్గ సోదరులే కానీ ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. మీరందరి ఆశీర్వాదంతో మీరిచ్చిన తీర్పులో బాధ్యత భాగంలో ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం. ఈరోజు నేను జిల్లాకు సంబంధించిన మంత్రిగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ జిల్లా హౌసింగ్ యంత్రాంగం కానీ ఈరోజు జిల్లాలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి మీకు పారదర్శకంగా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఇవ్వడానికి 6 నిమిషాలు పనిచేస్తాం. ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్న కార్యక్రమాల్లో తప్పకుండా ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ అంశాలని ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. ఈ వచ్చిన 1000 అప్లికేషన్ల చిల్లరలో 250 అప్లికేషన్లు ఇప్పటికే పరిష్కారం చేశారు. జూన్ 2వ తారీఖు నాటికి చాలా వరకు ఈ మండలంలో సమస్యలను కూడా పరిష్కరించబోతున్నారు. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ గ్రామాలు కాకుండా మిగిలిన అన్ని గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి కమిటీ మీ రెవెన్యూ గ్రామాలకే అధికారులు వస్తారు. ఏ రైతన్నా కూడా ఏ ఆఫీస్ చుట్టూ వెళ్ళనవసరం లేదు. గతంలో అప్లికేషన్కి 1000 రూపాయలు తీసుకునేవారు. అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొస్తారు మీ దగ్గరికి. 1 రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. ఏ కోర్టుకి వెళ్ళనవసరం లేదు. ప్రభుత్వమే, ఈ ప్రజా ప్రభుత్వమే మీ గ్రామాలకి, మీ ఇంటికి, మీ చెంతకి వస్తుంది. మీ సమస్యలనే, మీ రెవెన్యూ సమస్యలు, ప్రైవేటు భూములు, రెవెన్యూ భూములు, ఫారెస్ట్ భూములు, దేవాదాయ భూముల మధ్య కానిగెట్లు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయి. వాటిని సర్వే చేసి శాశ్వతంగా ఆ బౌండరీని ఫిక్స్ చేసి భవిష్యత్తులో ఏ రైతన్నకి ఇబ్బంది కలగకుండే విధంగా ఈ భూభారతి చట్టంలో ఈ అంశాలను పొందుపరచబడినవి. గతంలో ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు ఏ ఆఫీసర్కి చెప్పుకునే అవకాశం దేంట్లో లేదు. కానీ ఇక్కడ ఆనాడు మీరు డైరెక్ట్గా కోర్టుకే పోవాల్సి వచ్చేది. ఇప్పుడు కోర్టుకి వెళ్ళనవసరం లేదు. ప్రతి సమస్యని రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే పరిష్కార మార్గం కనుగొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసమో, గౌరవ మంత్రుల కోసమో, గౌరవ శాసనసభ్యుల కోసమో తయారు చేసిన చట్టం కాదిది. ప్రజలందరూ మెచ్చే విధంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలోని అనేక రెవెన్యూ చట్టాలు పరిశీలించి మీ అందరి కోరిక మేరకు ఆనాటి ప్రభుత్వం 4 గోడల మధ్య 4 వ్యక్తులు ధరణి చట్టాన్ని తయారు చేసినట్లు కాకుండా ఈ భూభారతి చట్టం ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజలు ఏ చట్టము పెడితే వారి సమస్యలు పరిష్కారం అవుతామని ఆలోచిస్తున్నారో అటువంటి చట్టమే ఈ భూభారతి చట్టం. ఈ చట్టంతో రాబోయే రోజుల్లో మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర కేబినెట్ మంత్రులందరూ, దీంట్లో ప్రధానంగా శ్రీధర్ బాబు గారి పాత్ర చాలా పెద్దది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనే విధంగా అద్భుతంగా ఈ చట్టాన్ని మీ చుట్టంగా మీ ఇంటికి పంపింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్
మరొకసారి. ప్రజలతో పవన్ ముఖాముఖి. 85,000 కోట్లతో క్రూడ్ ఆయిల్ రవాణా, నౌకల కొనుగోలు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పూర్వీకులు కాశ్మీరీ పండితులు. బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తల కృషి. We want to build an updates. Keep watching Star TV.